ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ఈసీ. తీవ్ర సంతోషంలో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో గెలుపొందుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఉద్ఘాటించారు. విజయనగరంలో మరోసారి 9కి 9 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేశామని తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వొద్దని లేఖ రాసి మరీ వారి ప్రాణాలను టీడీపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్న వారి చంద్రబాబుకు కావాలని విమర్శించారు. 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారు అని ప్రశ్నించారు. ఏ ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. టెక్కలిలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్నికలైన దగ్గర నుంచి కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తప్పకుండా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.